గోకర్ణ అండ్ మురుదేశ్వర్ టెంపుల్స్ ని అండర్ 800 ఎలా కవర్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని సేవ్ చేసుకోండి. ముందుగా మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా కర్ణాటకలోని మదనగిరి అనే ఏరియాకి అయితే రావాలి. అక్కడి నుంచి గోకర్ణకి రెగ్యులర్ గా బస్సెస్ అయితే ఉంటాయి. టికెట్ కాస్ట్ 20 రూపీస్ అండ్ జర్నీ టైం అప్రాక్స్ గా 15 to 20 minutes ఉంటుంది. గోకర్ణ బస్ స్టాండ్ లో దిగి పక్కనే ఉన్న ఆటో స్టాండ్ లో ఆటో మాట్లాడుకొని ఓం బీచ్ కి వెళ్ళండి. పర్ పర్సన్ కి బోత్ సైడ్స్ కి 400 తీసుకుంటారు. ఇదైతే ఆప్షనల్, నచ్చితే వెళ్ళండి లేకపోతే లేదు. కానీ జర్నీ అయితే చాలా అడ్వెంచరస్ గా ఉంటది. అలాగే ఓం బీచ్ కూడా సన్సెట్ కి ఎక్సలెంట్ ప్లేస్. మీరు గనక ఓం బీచ్ లో వాటర్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే ఫుల్ వీడియోలో చాలా డీటెయిల్డ్ గా విత్ బడ్జెట్ తో చూపించాను. వీడియోని తప్పకుండా చూడండి. ఓం బీచ్ ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ లో మహాబలేశ్వర్ టెంపుల్ కి వెళ్ళండి. టెంపుల్ టైమింగ్ స్క్రీన్ మీద ఇస్తున్నాను, అవి చూసి ఫాలో అవ్వండి. ఈ మహాబలేశ్వర్ టెంపుల్ కి ట్రెడిషనల్ డ్రెస్ లో మాత్రమే వెళ్ళాలి. లేడీస్ అయితే సారీస్ అండ్ జెంట్స్ అయితే పంచా కండువాతో ఉంటేనే అలౌ చేస్తారు. అలా దర్శనం చేసుకుని గోకర్ణ బస్ స్టాండ్ కి అయితే వెళ్ళండి. అక్కడి నుంచి మురుదేశ్వర్ కి కంటిన్యూస్ గా బస్సెస్ అయితే ఉంటాయి. కానీ మీరు ఈవినింగ్ 7 తర్వాత స్టార్ట్ అవుదాం అనుకుంటే డైరెక్ట్ బస్సెస్ అయితే ఉండవు. కుమట వరకు వెళ్ళి అక్కడి నుంచి మురుదేశ్వర్ కి బస్ చేంజ్ అవ్వాలి. డైరెక్ట్ జర్నీ అయినా బ్రేక్ జర్నీ అయినా టికెట్ కాస్ట్ 150 నుంచి 200 లోపు ఉంటుంది. జర్నీ టైం అప్రాక్స్ గా 1 to 2 hours అయితే పడుతుంది. వన్స్ మురుదేశ్వర్ జంక్షన్ రీచ్ అయ్యాక ఎగ్జాక్ట్ గా ఈ ఆర్చ్ కి ఆపోజిట్ లో బస్సు ఆపుతారు. ఆ ఆర్చ్ లోపల నుంచి టెంపుల్ కి 2 kilometers ఉంటుంది. షేర్ ఆటోకి 20 రూపీస్, బుక్ చేసుకుంటే 100 రూపీస్ తీసుకుంటారు. సోలోగా వెళ్ళాలనుకుంటే టెంపుల్ దగ్గర లెఫ్ట్ సైడ్ లో రెస్ట్ హాల్స్ ఉంటాయి, అక్కడ ఫ్రీగా స్టే చేయొచ్చు. లేదా ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే టెంపుల్ కి చుట్టూ రూమ్స్, రిసార్ట్స్ ఉంటాయి. 1500 నుంచి 2000 లోపు ఉంటాయి. టెంపుల్ నుంచి కొంచెం దూరంలో 1000 to 1200 కి కూడా రూమ్స్ అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6 నుంచి 7 లోపు దర్శనం చేసుకోవడానికి ప్లాన్ చేయండి. 10 minutes లో దర్శనం అయిపోద్ది. 7 తర్వాత వెళ్దాం అనుకుంటే 1 hour అలా పడుతుంది. దర్శనం కంప్లీట్ అయ్యాక ఎగ్జిట్ అవుతున్నప్పుడు టెంపుల్ టవర్ లో ఉన్న లిఫ్ట్ కోసం లైన్ అయితే ఉంటుంది. టికెట్ వచ్చి 20 రూపీస్. వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి, అస్సలు మిస్ అవ్వద్దు. టెంపుల్ కి బ్యాక్ సైడ్ లో భూ కైలాస్ కేవ్ మ్యూజియం ఉంటుంది. టికెట్ కాస్ట్ 10 రూపీస్, అది కూడా కవర్ చేయండి. ఈ మురుదేశ్వర్ లో గనక వాటర్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే నేత్రాని ఐలాండ్ లో బోటింగ్ అండ్ స్కూబా డైవింగ్ అవైలబుల్ గా ఉంటాయి. స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్ కాల్ చేసి కొనుక్కోండి. ఫైనల్లీ ఎక్కడతో మన గోకర్ణ అండ్ మురుదేశ్వర్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోద్ది. మీరు సౌత్ స్టేట్స్ నుంచి వచ్చిన, నార్త్ స్టేట్స్ నుంచి వచ్చిన, మురుదేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్ళండి. అక్కడి నుంచి మీ రిటర్న్ డెస్టినేషన్ కి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ట్రావెలింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. బాయ్.